వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జూబ్లీహిల్స్లో బైపోల్ వార్ పతాక స్థాయికి చేరింది. బ్యాడ్ బ్రదర్స్ అంటూ మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు సీఎం రేవంత్. అటు సీఎం రేవంత్ ఎంట్రీ, ప్రెస్ మీట్తో ఈ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తే, ఇటు హరీష్ రావు గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న హరీష్ రావు వేరే కార్యక్రమాల కారణంగా, వాళ్ళ ఫాదర్ చనిపోవడం కారణంగా దూరంగా ఉన్న, ప్రచారానికి దూరంగా ఉన్న హరీష్ రావు ఈరోజు రీఎంట్రీ ఇచ్చారు. ఈరోజు మీట్ ది ప్రెస్లో ఆయన చాలా అంశాలకు క్లారిటీ ఇచ్చారు. రేవంత్ టార్గెట్గా విమర్శలు చేశారు. ఇటు రేవంత్ కూడా హరీష్ కేటీఆర్ల టార్గెట్గా మాటల దాడి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలతో ధ్వజమెత్తుతున్న రేవంత్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి దాదాపు గంట పాటు సుదీర్ఘంగా తెలంగాణకు, హైదరాబాద్కి కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి, బీఆర్ఎస్ చేసిన అన్యాయం ఏంటి వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు మాగంటి ఫ్యామిలీ పంచాయతీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అటు మొదటి భార్య, ఇటు రెండో భార్య అంటూ ఆ కుటుంబ పంచాయతీ 2 రోజులుగా కూడా కలకలం రేపుతుంది. మాగంటి గోపీనాథ్ మరణం పైన రాజకీయం మొదలైంది. ఏం జరుగుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు బీఆర్ఎస్ నేతల నివాసాలపై నగదు ఉందంటూ పోలీసులు దాడులు చేశారు. అక్కడ ఏమీ దొరకలేదు ఆ సోదాల్లో పోలీసులకు. ఇది కేవలం ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి చేయించారంటూ హరీష్ రావు కొట్టిపడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా జూబ్లీహిల్స్ సెంట్రిక్గా ఒక ఉప ఎన్నిక, ఒక హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఒక ఉప ఎన్నిక కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ డిబేటబుల్ ఇష్యూగా మారిపోయింది. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, ఈవెన్ బీజేపీ కీలక నేతలు, బీఆర్ఎస్ కీలక నేతలు, కాంగ్రెస్ కీలక నేతలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు అంతా జూబ్లీహిల్స్లోనే మకాం వేశారు. ఇక్కడే తిరుగుతున్నారు. దీనిపైన చర్చిద్దాం ప్రైమ్ టైం డిబేట్లో. ముందు ఈరోజు మనతో జాయిన్ అవుతున్న డిబేట్లో కృషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. తీవ్ర స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలను ఒక రకంగా చెడు కూడా ఆడుకున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందా. ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచన చేయండి. మేము 2014 చేసిన అభివృద్ధిని 2014 నుంచి 2024 మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని, 10 సంవత్సరాలు మా పరిపాలన, 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలనను తీసుకోండి. నరేంద్ర మోడీ గారైనా, చంద్రశేఖరరావు గారైనా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి, తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను, కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసిరమని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చిండు కేటీఆర్. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా. నీ బావమరిది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కదా. పాల్పడ్డారు. కాళేశ్వరం కట్టడము, నిర్వహించడము, కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో, నిర్ణయాలలో ఎవరున్నారు, నిర్మాణంలో ఎవరున్నారో, అవినీతిలో ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది. పూర్తి విచారణ చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళని శిక్షించమని కేంద్ర ప్రభుత్వానికి. ఇన్ని రోజులు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు విచారణ చేయండి, దోషులను శిక్షించండి అని మేము అడిగితే మీరు ఆ పని చేయకుంటే ఎందుకు నెలల కొద్ది తాత్సారం చేస్తున్నారు? మీ అందరి కళ్ళ ముందలు ఉంది కదా. నేనేమి ఉన్నది చెప్తున్నా, నేనేమి ఎవరి మీద ఆరోపణ చేస్తలేను. ఇది ముందుకు కదలడం లేదనంటే ఈ ఫెవికల్ బంధం ఎవరి మధ్యలో ఉంది, ఎవరిద్దరి మధ్యలో ఉంది? గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది.
ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుంటే దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రైట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ అటు ఆ రెండు పార్టీలను కామెంట్ చేశారు. ఇటు కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరిని ఉద్దేశించి బ్యాడ్ బ్రదర్స్ వాళ్ళు హైదరాబాద్ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారంటూ కూడా వారిని మాట్లాడారు. ఇదే అంశంపై ముందుగా డిబేట్లోకి వెళ్లే ముందు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఈ అంశంపై ఆయనతో మాట్లాడదాం. రఘునందన్ గారు, మీరు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఫాలో అయి ఉంటారు. ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి, కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఒకటి. రెండోది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఆ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది, దమ్ముంటే బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి అంటూ చేసిన కామెంట్. ఎలా చూస్తారు ఈ సీఎం కామెంట్లని? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, 10 ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సో కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారికి ఇద్దరిని కలిపి బ్యాడ్ బ్రదర్స్ అని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఒక నిమిషానికి ఆ మాటని మనం ఒప్పుకుంటే, దే మైట్ బి బ్యాడ్ బట్ దే ఆర్ నాట్ మ్యాడ్, దట్ మచ్ ఐ కెన్ సే. వాళ్ళు బ్యాడ్ అయి ఉంటారు కానీ మ్యాడ్ అయితే గారు. నీలాగా అట్లా పిచ్చి పిచ్చిగా ఏది పడితే అదైతే మాట్లాడతలేరు వాళ్ళు. అది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. సో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగానే ఎదగాలనుకుంటుంది. తప్పనిసరి అనుకున్న పరిస్థితులలో స్థానికంగా ఉండేటువంటి పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఎన్నికలలో ముందుకు పోతా ఉన్నాం. 2004లో అప్పటి పిసిసి అధ్యక్షుడు, అప్పటి ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి గారు కలిసి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ కు రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చిన దగ్గర నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ని విలీనం చేస్తామని చంద్రశేఖరరావు గారు దిగ్విజయ్ సింగ్ తో చర్చలు జరిపినంత వరకు, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసే ట్రావెల్ చేస్తా ఉన్నాయి తప్ప ఇంకొకటి లేదు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కండువా వేసుకొని గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లకు పోయినారు 2023 డిసెంబర్ దాకా. ఒక దశలో అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎల్పీని, కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎల్పీని మొత్తాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ కండువాతో గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీలుగా పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో చేరినామని పొద్దుగల చెప్తారు, చేరలేదని స్పీకర్ నోటీసులు ఇస్తే చెప్తా ఉన్నారు. ఇది కూడా జగద్విదితమే. ఇక మరి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఎక్కడ, కలిసి భాగస్వామ్యాన్ని లేదా అధికారాన్ని పంచుకునే ఎక్కడో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అందుకని ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చి ఆ మైనార్టీని బీసీ కోటాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళ బీసీ నినాదమైనటువంటి 42% సంబంధించిన బీసీలకి ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మరి అది ఇవ్వలేదు కదా. ఇది కాంగ్రెస్ విధానం అన్నది. నోరుతో నవ్వడం, నొసలతో ఎక్కిరించడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ విధానంలో భాగంగానే ఇవన్నీ మాటలు తప్పితే ఇంకొకటి లేదు. వారు బ్యాడ్ అంటే మేము బ్యాడ్ అంటాం. ఏముంటది కళ్యాణ్ గారు అందులో? నోరే కదా, ఏదైనా మాట్లాడవచ్చు కదా. బట్ వారున్న స్థాయి, వారున్న కుర్చీనైనా గౌరవించి మాట్లాడాలనేది నా ఆలోచన. మీకు డిపాజిట్ కూడా కాదు, మీరు బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు, ఇది కామెంట్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రకరకాల ఉప ఎన్నికలు జరిగినాయి. దుబ్బాక జరిగింది, హుజూరాబాద్ జరిగింది, హుజూర్ నగర్ కూడా జరిగింది. ఇట్లా చాలా ఉప ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇవే ఆరోపణలు వచ్చినాయి. దుబ్బాకలో రఘునందన్ గెలిపించడానికి కేసీరని, హైదరాబాద్ లేకపోతే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ని గెలిపించడానికి కేసిందని అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాట్లాడింది. ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అదే మాట్లాడుతుంది. సో రాజ్యం ఎవరైనా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా తన పరిస్థితి బాగలేనప్పుడు ఎదురుగున్న మీద ఇవే బురద చల్లుతారు తప్పితే కొత్తగా ఏముంటుంది సార్ అందులో? ఇప్పుడు ఏంటి జూబ్లీహిల్స్ రిజల్ట్ ఏంది రఘునందన్ గారు? ఫైనల్ గా చెప్పండి. అంటే మీరు పోటీలో ఉన్నట్టా లేనట్టా ఏమనిపిస్తుంది మీకు? ఇట్లా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది కళ్యాణ్ గారు. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పోటీలో ఉన్నట్టా లేదండి? లేరు అని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా బీజేపీ పోటీలోనే లేదంటుంది, అందుకని అడిగాను. ఇప్పుడు కళ్యాణ్ గారు పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్తాడు. మీరు మాట్లాడే పద్ధతికి ఎట్లున్నది? అరే కాంగ్రెస్ వాడు బీజేపీ గెలుస్తుందని చెప్తారా, లేకపోతే టీఆర్ఎస్ వాడు బీజేపీ గెలుస్తుందని చెప్తారా కళ్యాణ్ గారు? అంటే మాకు పోటీ బీజేపీతో అని చెప్పొచ్చు కదా, వాళ్ళు చెప్పట్లేదు. ఇద్దరు కూడా పోటీ బీజేపీతో లేదు, బీజేపీ లేదు పోటీలో అంటున్నారు.
టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో నేను రాసియలేను కళ్యాణ్ అన్న, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడాలో నేను రాసియలేను. మా పార్టీ మేము మాట్లాడతాం, మా లైన్ మేము చెప్తాం. అయినా ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోరు, ప్రజలు ఆశీర్వదిస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా గెలుస్తుంది, ఏ అభ్యర్థి అయినా గెలుస్తాడు. ప్రజల ఆశీర్వాదం లేకపోతే ఎవరు గెలవరు. నేను జ్యోతిష్యుని కాదు, 100% మాకున్నటువంటి అన్ని శక్తియుక్తులు వనరులు అన్నింటినీ కష్టపట్టి కార్యకర్తలు అందరం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని కొట్లాడుతా ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి మాకు నెక్ టు నెక్ ఉందని చెప్తాడా? మీరు చెప్పండి. ఆయన ముస్లింల తరఫున టేకేదారు తీసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు సేఫ్ అని చెప్తా ఉన్నాడు. ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు గింత దిగజారాల్సినటువంటి అవసరం లేదనేది నా ఒపీనియన్ కళ్యాణ్ గారు. సరే, ముఖ్యమంత్రిగా వరకు ఉండే మాట్లాడే హక్కు ఉండొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే అంశంపై అంటే రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని చేసిన కామెంట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి ప్రజలను ఎవరు విశ్వసించడం లేదు. ముఖ్యమంత్రి కేటీఆర్ లాగానే కేసీఆర్ లాగానే అబద్ధాలు మాట్లాడతాడు, ప్రజలు తప్పుదట్టించే విధంగా మాట్లాడతాడు. వీళ్ళిద్దరు బ్యాడ్ బ్రదర్స్. ఈ రెండు ఫ్యామిలీస్, కాంగ్రెస్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఫ్యామిలీ, ఇవి బ్యాడ్ ఫ్యామిలీస్. తెలంగాణకు పట్టినటువంటి శని ఈ రెండు ఫ్యామిలీస్. వీళ్ళు గతంలో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, గతంలో పొత్తు పెట్టుకున్నారు, గతంలో కలిసి ప్రభుత్వాలు నడిపారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ, కేసీఆర్ది కాంగ్రెస్ నుంచే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళ రెండు డిఎన్ఏ ఒకటి, మధ్యలో నన్నెందు వాళ్ళతో కలుపుతారు? నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్. రైట్, చరణ్ కౌశిక్ గారు, ఏంటి బ్యాడ్ బ్రదర్స్ ఏంది, మ్యాడ్ బ్రదర్స్ ఏంది, బ్యాడ్ ఫ్యామిలీస్ ఏంటి? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇంత ఎందుకు హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు? నేరుగా ముఖ్యమంత్రి రోడ్ షోలు చేస్తున్నారు, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా అంశాలు చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, మీ పాత నినాదమే ఇది. నిజంగా ఒకటా? ఇక్కడ మేము చెప్పింది కాదు, రాజాసింగ్ గారే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం కిషన్ రెడ్డి గారు క్యాండిడేట్ను లేట్ చేస్తుండు. పోయినసారి పోటీ చేసిన అభ్యర్థిని పెట్టబోతుండు. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది, ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించిందని రాజాసింగ్ గారు మేము చెప్పింది కాదు. వారు గతంలో భారతీయ జనతా పార్టీలో 2-3 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. తర్వాత సస్పెండ్ అయిన కొన్ని కారణాల మూలంగా వారే చెప్పారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల కవిత గారు చెప్తూనే ఉన్నది. అదే కాకుండా మాగడి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించినట్టు వారు తల్లి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, మొదటి భార్య కావచ్చు, వాళ్ళంతా కూడా చెప్తున్నారు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి. కాబట్టి జూబ్లీ అంశము సంబంధించి ఇక్కడ మొదటి భార్య, రెండవ భార్య సంబంధించి కావచ్చు, 3 రోజుల పాటు కేటీఆర్ గారు సొంత తల్లిని శవాన్ని చూడలేని చెప్పి వారు మాట్లాడింది, మేము మాట్లాడింది కాదు. ఎక్కువ కాంగ్రెస్ వాడుకుంటున్నట్టుంది ఈ పంచాయతీని. ఎందుకు పంచాయతీ అంటే రాజకీయం అన్నీ వస్తుంటాయి, వాళ్ళు వచ్చి మరి మేమేం చేస్తాం? పక్కన మీ కాంగ్రెస్ లీడర్ నవీన్ యాదవ్ అక్కడ ఎవరో వస్తున్నారని చెప్పినప్పుడు ఎవరైనా వస్తుంటారు పోతుంటారు, బాగా తెలిసి ఉంటుంది. అడుగుదాం, ఇవన్నీ ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏది దొరికితే దాన్ని వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. మేమేం వాడుకుంటలే. సోషల్ మీడియా సంబంధించి మొత్తం నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని. భారతీయ జనతా పార్టీ మొత్తం వదిలేసాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలుస్తా ఉంది. మహబూబ్నగర్ సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఎక్కడైనా ట్రయాంగిల్ ఫైట్ లో ఎక్కువ గెలిచింది ఇప్పటి వరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పరిశీలించింది. ట్రయాంగిల్ ఫైట్ ఉంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. సార్ మీరు చూస్తారు, మహబూబ్నగర్ లోకల్ బాడీ ఏం జరిగింది, భారతీయ జనతా 150 ఓట్లు అసెంబ్లీ ఎన్నికలు చెప్తున్నాం. వాళ్ళు పోటీ ఓడిపోయిన చోట, ధర్మపురి అరవింద్ ఓడిపోయిన చోట, ఈటెల రాజేంద్ర ఓడిపోయిన ప్రతి చోట, అంటే ట్రయాంగిల్ ఫైట్ ఉన్న చోట బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ సార్ దానికి సంబంధించి కొన్ని ఓట్లు ఉంటాయి, అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు దాటినప్పుడు వేరు ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించి మొత్తం జూబ్లీస్ వదిలిపెట్టారు. పోయినసారి 25,500 ఓట్లు వచ్చింది, ఇప్పుడు ఆ ఓట్లు వస్తే చాలు. రైట్, కిషన్ గారు, చరణ్ కౌశిక్ గారు అన్నా లేకుంటే రేవంత్ రెడ్డి గారు అన్నా ఎవరన్నా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీఆర్ఎస్ని గెలిపించేందుకు కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు, లేకుంటే బీజేపీ చేతులు ఎత్తేసింది అక్కడ జూబ్లీహిల్స్లో, అవకాశం ఉందా? అలాంటి అండర్స్టాండింగ్ ఉందా మీకు ఏమన్నా? ఒకటి. రెండోది, మైనార్టీ ఓటర్లను భయపెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటే కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవ్వడానికి వేస్తున్న ఎత్తు అయితే దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? కళ్యాణ్ గారు, ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పాకిస్తాను భారతదేశం ముడ్డి మీద తన్నింది అని అంటే అది ఏ పార్టీ మధ్యలో చర్చ జరుగుతుంది? ఇమీడియట్గా ఎవరు వస్తారు రంగంలోకి? భారతీయ జనతా పార్టీ వస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ముస్లింల గురించి, ముస్లింలకు మేము కాంగ్రెస్ ఉంటేనే ఇజ్జత్ ఉంటుంది లేకుంటే ఉండదు అని అన్నప్పుడు, హిందూ ముస్లిం చర్చ వచ్చినప్పుడు ఏ పార్టీ వస్తుంది చర్చలో?
బండి సంజయ్ గారు నిన్న వచ్చి ఏమని మాట్లాడారు, ఇస్లామిక్ స్టేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఇది హిందూ స్టేటు, టోపీ పెట్టుకున్నావు, ఇవన్నీ చర్చ ఎటువైపు తీసుకొని పోతున్నారు. అండ్ బీఆర్ఎస్ ఏం మాట్లాడుతున్నది, హైడ్రా కూల్చివేతలు కానివ్వండి, బస్తీ దవాఖానాల్లో మందులు లేవు, ఎక్స్పైరీ అయిపోయినాయి, ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన హామీలు కానివ్వండి, 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు, పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు, పవర్ కట్స్, మీరు చెప్పిన హామీలు 2,500 రూపీస్ ఇస్తాం ప్రతి మహిళకు అని, బస్సు టికెట్ ధరలు పెంచారు. మా ఎన్నికల ప్రచార సరళి చూడండి. సో ఇక్కడ ఎవరిద్దరు కుమ్మక్కైనరు అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు భారతీయ జనతా పార్టీ ఆటో డ్రైవర్ల విషయం మీద మాట్లాడినట్టు కనబడలేదు, బస్సు టికెట్ ధర పెంచినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నట్టు కనబడతలేరు, హైడ్రా మీద వాళ్ళు ఏం మాట్లాడతలేరు. కానీ ఇక్కడ ముస్లిం అనగానే ఇమీడియట్గా ఊరికొచ్చేసరికి వాళ్ళిద్దరి ఆలోచన మీరు చూడండి, ఎవరికి లాభం అవుతుంది ఈ చర్చతోని, ఎవరు కలిసి ఉన్నారు. పోనీ బండి సంజయ్ గారు కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఇంత సీరియస్గా మాట్లాడితే, ఇప్పుడే నేను రాకముందు ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారిది అయింది, అయితే మరి మీరు కేసు వేస్తారా బండి సంజయ్ గారి మీద అంటే, లేదు అవి సీరియస్గా నేను తీసుకున్నాను, కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్గా తీసుకుంటున్నాను. ఎవరు కలిసి ఉన్నారో మీరు ఆలోచించండి, ఎవరికి లాభం అవుతుందో మీరు గమనించండి. ఇవాళ ఒకటేంటిదంటే మేము తీసుకుపోతున్నది అజెండా చాలా స్పెసిఫిక్గా పబ్లిక్ ఇష్యూస్. డే 1 నుంచి మా ప్రచారంలో ప్రజల సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఏం లేదు మేము మాట్లాడము అనుకుంటేనే పొన్నం ప్రభాకర్ గారు మా క్యాండిడేట్ కంటతడి గురించి మాట్లాడతారు. వారే అన్నారు కదా, ఫేకు, తన ఏడుపు ఫేకు, ఆర్టిఫిషియల్ అని వారే మాట్లాడారు. రిటర్నింగ్ ఆఫీసర్ ముందు స్క్రూటినీ రోజు, ఎందుకంటే జూన్లో మాగంటి గోపీనాథ్ గారు పరమోత్పాదిస్తే ఆ తర్వాత అక్టోబర్లో, అప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలేరు. వజ్రనాథ్ గారు వారి బ్రదరు మాట్లాడలేదు, వారి తల్లి మాట్లాడలేదు, ఫస్ట్ ఫ్యామిలీ మాట్లాడలేదు, ఏనాడు మాట్లాడలేదు. కానీ స్క్రూటినీ రోజు కాంగ్రెస్ అభ్యర్థి తీసుకుపోయి రిటర్నింగ్ ఆఫీసర్కి విత్డ్రా చేయండి అని లెటర్ వారి నుంచి వచ్చి ఉండొచ్చు కాక, వారి ఫ్యామిలీ మెంబరో వాట్స్ ఎవర్, కానీ ఇచ్చి విత్డ్రా చేయండి అని అప్పుడు చెప్తారు. కరెక్ట్ 2 రోజులు 3 రోజులు రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ అనగా ఇప్పుడు సడన్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చారు. ఇంకా అది మేము అదే ఎంఆర్ఓ ఎవరి కింద, ఎవరి ప్రభుత్వం కింద, ఎవరి రద్దు ఇవాళ సడన్ గా అవుతున్నాయి. 23 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎలక్షన్ కొట్లాడి ఎలక్షన్ అఫిడవిట్ లో మాగంటి సునీత అని పెట్టిన తర్వాత ఇవాళ సడన్ గా వచ్చి వారు సతీమణి కాదంట, వారు 2వ సతీమణి అంట, 3 పిల్లలు ఉన్నారండి, 2 అమ్మాయిలు, అబ్బాయి. ఆల్రెడీ ఇవాళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది కదా, తల్లి పెళ్ళైనప్పుడు ఫోటోలో ఉన్నది, అంత్యక్రియలు జరిగేటప్పుడు తల్లి ఉన్నది, వాళ్ళ సోదరులు ఉన్నారు, వీడియో చూపెట్టమంటే వీడియో చూపిస్తాం, రాష్ట్రం మొత్తం చూసింది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఛానల్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో కానివ్వండి, హీ కెన్ సింప్లీ స్టాప్. ఇది దిగజారు, ఇది సోనియా గాంధీ గారి పార్టీ అండి, సోనియా గాంధీ గారి పార్టీ. ఈనాడు కూడా ఒక మహిళని ఇట్లా టార్గెట్ చేయడం, రాజకీయాల్లో ఇది గుంజడం కాంగ్రెస్ పార్టీకి తగదు అని మేము ఇవాళ ఒకటే. చరణ్ గారు, నిజానికి ఈ ఫ్యామిలీ పంచాయతీని ఇప్పుడు ఈ సమయంలో అంత పెద్ద పిల్లలు ఉన్న సమయంలో రాజకీయంగా వాడుకోవడం, మీరు వాడుకుంటున్నారని నేను అనట్లేదు, నేను అదే అంటున్నా, నేను రాజకీయాన్ని వాడుకోవడం మీరైనా వాళ్ళైనా ఎవరైనా అసలు రాజకీయాల్లోకి తేవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయాలకు తేవడం కోసం కాదు, కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన మహిళనే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించారా? మీరు రాజకీయం కోసం వాడుకుంటారా? మేమేం వాడుకున్నాం? నాగంటి గోపీనాథ్ గారి సంబంధించి వాళ్ళ తల్లి చెప్తుంది కదా, మేము చెప్పింది కాదు. ఆమె తల్లి వచ్చి ఎందుకు చేస్తుంది ఇలాంటి కామెంట్ అంటే ఏం చెప్తారు? ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వాళ్ళ సంబంధించి లేఖ రాసిరు, ఎవరోళ్ళు కలవాలి ఎవరోళ్ళు కలవద్దని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. దానికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే మొత్తం వాస్తవ విషయాలు కూడా బయటకు వస్తాయి. మీకు మీద అనుమానం ఉన్నట్టు కదా, పార్టీ మీదే కదా, మీ కంప్లైంట్ ఇవ్వాలి, మీ డెమోక్రటీ వల్ల ముందుకు పోతున్నాం. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా? ఈ అంశం ప్రభావం అనిపిస్తుందా? మేము ఎన్నికల ప్రభావం ఓట్ల కోసం మేము రాజకీయం చేయట్లేదు. దయచేసి మీరు కుటుంబాలతో మీరు ఆడుకుంటుంది మీరు, మేము కాదు. 3 రోజుల పాటు ఎందుకు చూపించలేదు ఆ తల్లికి సమాధానం చెప్పాలి. 92 సంవత్సరాలు అండి ఆ తల్లికి, ఆ తల్లికి మీరు సమాధానం చెప్పాలి కదా. లిఫ్ట్ లో పైకి పోయిండు, తర్వాత కిందికి వచ్చిన తర్వాత నన్ను కలవకుండా పోయిందని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రశ్నలో కేటీఆర్ గారు స్పందించాలి కదా. చీమ చిట్టుకు అనే కేటీఆర్ గారు ట్విట్టర్ లో, మరి కేటీఆర్ గారు స్పందించాలి కదా. మరి నా బాధ్యత లేదు ఇదే అని చెప్తే వాళ్ళు మరి కన్విన్స్ అయితే చూడాలి కదా. మరి ఎందుకు స్పందించారు కేటీఆర్ గారు? కల్వకుంట్ల కవిత గారి విషయంలో స్పందించారు, మహిళలు అంటే అంత చిన్న సుపామికి. మరి కృష్ణ గారు సార్, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మహిళలు అనగానే మీరు ఇవాళ టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఏమని చెప్పారు కవిత గారి గురించి, ఇద్దరు కలిసి కుటుంబం కలిసి ఆమెను జైలుకు పంపించారు అని మాట్లాడారు కదా.
ఇది ఎంత పచ్చబద్ధం. ఎందుకంటే చరిత్ర మర్చిపోతుందా సార్? రేవంత్ రెడ్డి గారు కదా డిమాండ్ చేసింది కవిత గారిని జైల్లో వేయాలని. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు కదా. ఇలా జూబ్లీ హిల్స్కి వచ్చి మాట మర్చిపోతే చరిత్ర మర్చిపోతామా? జూబ్లీ హిల్స్కి వచ్చి నువ్వు జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడు. ఇంట్లో ఏదన్నా జరిగితే అది ఇంట్లో చూసుకుందాం. ఇవాళ మీరు కవిత గారంటే మా అక్క, మేము మాట్లాడుకుంటాం, నీకేం సంబంధం? కానీ దాన్ని రాజకీయంగా జూబ్లీ హిల్స్ ప్రజల మహిళలకు ఇవ్వండి. నువ్వు కవిత గారి అంశము, మాగంటి సునీత గారు రెండో సతిమన మొదటి సతిమన కాదు, మహిళలకు చెప్పిన 2500 సంగతి ఏంది? ఇవాళ మా ఇంటి ఆడపడుచులు, ఇవాళ ఆడబిడ్డలు ఇవాళ వెళ్తున్నారు బస్సులో అంటే ఫ్రీగా కాదు, మేం కడుతున్నాం, అధికంగా ధర కడుతున్నాం, మగవారిని కడుతున్నాం. నువ్వు మా మధ్యలో చిచ్చు పెట్టేసి నువ్వు ఇట్ ఈస్ నాట్ ఫ్రీ బస్, ఇట్ ఈస్ బోగస్ బస్. నువ్వు తులం బంగారం అని చెప్పినావు. ఎక్కడిది? రాష్ట్రంలో ఉన్న మహిళలు, జూబ్లీ హిల్స్ లో ఉన్న మహిళలు అందరి గురించి మాట్లాడు. కానీ కేవలం కవిత గారి అంశము, మాగంటి సునీత గారి అంశము, కేటీఆర్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి? నువ్వేదో పెద్ద కరెక్ట్ పర్సన్ అని కేటీఆర్ గారు నీకు సమాధానం. హైడ్రా గురించి అడుగుతున్నాం, సమాధానం చెప్పు. ఆటో డ్రైవర్ల గురించి అడుగుతున్నాం, సమాధానం చెప్పు. నోటిఫికేషన్ల గురించి అడుగుతున్నాం, సమాధానం చెప్పు. రైట్ కృష్ణ గారు, ఇంకోటి మొదలైంది, ఈ రోజు నుంచే మొదలైంది ఎన్నికలకు. ఎల్లుండితో ప్రచార గడువు ముగుస్తుంది. ఎల్లుండి ఈ టైంకి అసలు ప్రచారం ఉండదు. ఆ తర్వాత 11వ తేదీ ఎలక్షన్. ఏంటి బీఆర్ఎస్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది పోలీసులు. ఈరోజు దాడులు మొదలయ్యాయి, సోదాలు మొదలయ్యాయి. ఒకసారి చూద్దాం ఆ సోదాలను ఉద్దేశించి. ఆ సోదాలు ఎవరింట్లో అయితే అయ్యాయో, మర్రి జనార్దన్ రెడ్డి, రవీందర్ రావు వాళ్ళపై సోదాలు జరిగాయి. అక్కడ వాళ్ళు మాట్లాడారు, రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు, రవీందర్ రావు ఏమన్నారు చూద్దాం. యావత్ పోలీసులు, ఎన్నికల కమిషను, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా విచ్చలవిడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద పడ్డారు. తెలిసిన మరుక్షణమే నేను వచ్చి అడిగాను, ఎందుకు మీరు ఈ యొక్క రైడ్స్ చేస్తున్నారు, ఎందుకు చెకింగ్ చేస్తున్నారు, మీకు ఏ రకమైన అనుమతి ఉంది, సెర్చ్ వారెంట్ ఉందా అంటే మీరు ఆగాలే అని చెప్పి నన్ను నిలువరించి ఒక దగ్గర కూర్చోబెట్టి పోలీసు వారు దౌర్జన్యంగా ఇల్లంతా వెతుకుతున్న సందర్భంలో అనేక మంది పార్టీ కార్యకర్తలు వచ్చి అప్పుడు ఈ యొక్క ప్రక్రియలో వీడియో తీయడం అనేది జరిగింది. అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్ తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నాయకులను, నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైట్ చరణ్ గారు, ఓటమి భయం పట్టుకుంది, అందుకే దాడులు, ప్రభుత్వం దాడులు చేస్తుంది అనేది ఉంది. అయితే అక్కడ ఏం దొరికింది మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో అన్నది ఆయనే చూపించాడు. ఒకసారి చూద్దాం. ఇవి దొరికినాయి, ఇగో ఇగో ఇక్కడే పోలీసులకు ఇవి దొరికినాయి అంటారు, ఇవి దొరికినాయి, ఇవి దొరికినాయి. డ్రాయర్ బాధింది తప్ప ఏం దొరకలేదు అని చూపిస్తారు. అంటే నిజానికి అనేది అంటే బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచి గెలిచే పరిస్థితిలో ఉందా సార్? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? దట్ ఈస్ అటానమస్ బాడీ. అంటే మీరు గతంలో బై ఎలక్షన్ తెలంగాణ గతంలో ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి మీద ఇంట్లో దాడులు జరిగినా, రఘునందన్ ఇంట్లో దాడులు జరిగినా అప్పుడు ప్రభుత్వాన్ని కదా మీరు అన్నారు. అరే మరి మీరు అన్నారు అప్పుడు, ఎవరన్నా కాదండి మీరు అన్నారు. మేము అన్నప్పుడు వాళ్ళు సమాధానం ఏం చెప్పారు? ఇదే సమాధానం మీరు చెప్పారు కదా. మీరు అప్పుడు అది చేస్తే మేము కూడా ఇది చేసినాం అనుకోండి. మరి మీరు చేస్తే మీరు ఎట్లున్నారు? తర్వాత దుబ్బాకలు కావచ్చు, హుజూర్నగర్లో కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు, నాగార్జున సార్ కావచ్చు, పాలేరు కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, ఒకటి కాదు కదా చేసింది. మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా డెమోక్రటిక్ వేలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఒక ఎక్స్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు అట్లా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? పోలీస్ వాళ్ళకి ఏమైనా ప్రమేయం ఉంటే మీరు చెప్పండి. ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మాత్రమే పోలీస్ విభాగం కావచ్చు, మొత్తం యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. మీరు టార్గెట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేయండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేయండి. అనవసరం బట్టగాల్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు బురద వెళ్ళే ప్రయత్నం? మీరు చేసిన తప్పులని మీరే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా జూబ్లీస్లో వచ్చి కూర్చొని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వాన్ని మన సుదేశ్ రెడ్డి గారు బెదిరించారు. పెద్ది సుదేశ్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ రథాన్ని దగ్ధం చేస్తామని చెప్పిండు. గతంలో వారు షర్మిల గారు నర్సంపేట పోయినప్పుడు అట్నే చేసిండు. అంటే మీరు వచ్చి దౌర్జన్యం చేస్తే ఇక డెమోక్రసీ కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా, మేము చేస్తున్నామా? మేము చాలా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, చట్టాన్ని లోబడి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. రైట్. ఫైనల్ గా కిషన్ గారు,
ఎన్నికల సంఘం ఏదో దాడులు చేస్తే, పోలీసులు ఏదో దాడులు చేస్తే అది ప్రభుత్వం చేపించిందని విమర్శించడం, ఓటమి భయంతో చేస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది చరణ్ గారి వాదన. సార్ ఒక చిన్న విషయం, సరే ఇవి మీరు చెప్పుకోవచ్చు ఎన్నికల కమిషన్ చేసిందని. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక జాయినింగ్ చేయించుకున్నారు. ఎర్రగడ్డ షరీఫ్ భాయ్ అనేసి, వారు మా డివిజన్ ప్రెసిడెంట్. 2 రోజులు అనగా, అంటే ఇంకో రేపు పోలింగ్ మన క్యాంపెయిన్ అయిపోతుంది అనగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసిరు కదా, కేసీఆర్ గారు ఏదన్నా బై ఎలక్షన్స్లో వాడు గల్లీ టు గల్లీ తిరిగి రోడ్ షోలు చేసి ఇట్లా డివిజన్ ప్రెసిడెంట్లను తీసుకొని సభనే అంతే సభనే ఒక ముఖ్యమంత్రిగా వచ్చిర్రు అంటే సభ మాట్లాడి వెళ్ళిపోతుండే. గల్లీకి తిరిగి డివిజన్ లీడర్లను తీసుకొని, నేను చెప్తున్నా తప్పేం లేదు. నేను అనేది ఏంటంటే, జూన్లో గోపీనాథ్ గారి మరణం అనంతరం ఎలక్షన్స్ వస్తాయని అందరికీ తెలుసు. జూన్లో తీసుకోలేదు, జూలైలో కాదు, ఆగస్టులో కాదు, సెప్టెంబర్లో కాదు, అక్టోబర్లో, ఇప్పుడు నవంబర్లో. ఒక 2 రోజులు క్యాంపెయిన్ అనగా మా ఎర్రగడ్డలో షరీఫ్ భాయ్ వెళ్ళిండు అంటే ఆయనకి సడన్గా రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ వచ్చి వెళ్ళుండొచ్చా? సడన్గా కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ గొప్పగా పనిచేస్తుంది అని వెళ్ళుండొచ్చా? షఫీ భాయ్ మా మాజీ కార్పొరేటర్, ఆయన హోటల్ని మూసివేయడం జరిగింది, రేడ్ చేసి, నిన్న రాత్రి చేసిరు, ఇది హోటల్ని మూసేసారు. వహీద్ భాయ్, ముస్లిమ్స్లో ఎట్లుంటది అని అంటే, ఒక పెళ్ళైనా కూడా మనకు తెలుసు మహిళలు సపరేట్ గా ఇదంతా కూడా ఉంటుంది. బోరబండలో కూడా బాబా ఫసీయుద్దీన్ మీద ఓడిపోయిన కాంగ్రెస్ కార్పొరేటర్ ఆయన నాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు, పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేశారు. అయితే వహీద్ భాయ్ ఇంట్లో 12 వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫోర్స్ ని యూజ్ చేస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. లిటరల్లీ బెదిరించి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇప్పుడే మీడియా వాళ్ళు అడిగినారు రెఫరెండం అని మీరు భావిస్తున్నారా అని అంటే ఒప్పుకోలేదు ఆయన. అంటే క్లియర్ గా ఓటమి భయం కనబడుతున్నది. అజరుద్దీన్ గారికి లాస్ట్ మినిట్ లో మినిస్ట్రీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా జరుగుతున్న దాడుల విషయం మీద డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి ఓటమి భయం కనబడుతున్నది. ఒక ఎలక్షన్ కి ఒక ఎలక్షన్ రెఫరెండం ఉంటుందా మీరు చెప్పండి? మీరు అప్పుడే ఉండదు. ఇంకొకటి మీకు వాస్తవం చెప్పాలంటే అది మీ సిట్టింగ్ స్థానం. జూబ్లీస్ మేము గెలవబోతా ఉన్నాం, చూస్తారు. రైట్, థ్యాంక్ యూ కృషాంక్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నిక మాత్రం 3 పార్టీల మధ్య చిచ్చు పెడుతుంది. ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరెవరితో కలుస్తున్నారు, ఒకరిపై ఒకరు విమర్శల వర్షం అయితే కురిపించుకుంటున్నారు. చూడాలి, ఈ నెల 11న ఎన్నిక జరగబోతుంది. 2-3 రోజులు కూడా చాలా హై టెన్షన్ క్రియేట్ అయ్యే వాతావరణం కనిపిస్తుంది. ఈరోజే పోలీసుల సోదాలు, దాడులు మొదలయ్యాయి. రేపు ఎల్లుండి కూడా ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 14న జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది, అది రానున్న తెలంగాణ రాజకీయాలను ఏ రకంగా మలుపు తిప్పబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.